ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలోని తుమ్మిలోరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో తుమ్మిలేరులో వరద ప్రవాహం పెరిగింది. ఏలూరు మధ్యలో నుంచి ప్రవహిస్తున్న తుమ్మిలేరు శనివారపుపేట కాజ్వేజ్ను ముందెచ్చడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పరిస్థితిని పరీక్షించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలోని తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద చేరుకుంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో తమ్మిలేరులో వరద ప్రవాహం పెరిగింది. ఏలూరు మధ్యలో నుంచి ప్రవహిస్తున్న తమ్మిలేరు శనివారపుపేట కాజివేను ముంతెచ్చడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పరిస్థితిని సమీక్షించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చెప్పండి వినయ్. విజయ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఏలూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఏదైతే చంద్రపూడి మండలంలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం డ్యామ్ కి భారీగా వరద నీరు చేరుకున్నాయి. వరద నీరు చేరుకోవడంతో కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే నీటిని కిందికి విడుదల చేయమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏదైతే తమ్మిలేరు రిజర్వాయర్ ఉందో దానికి సుమారు 10,000 క్యూసెక్ల వరకు వాటర్ నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. కాకపోతే 10,000 క్యూసెక్ల కన్నా ఎక్కువ రావడంతో 5,000 క్యూసెక్ల వాటర్ కిందికి విడుదల చేశారు. విడుదల చేయడంతో పాటు వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ కూడా వెంటనే కిందిగా ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి పోలీస్ శాఖని అదేవిధంగా ఎంఆర్ఓను కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేయడంతో పాటు ఏదైతే ఈ తమ్మిలేరు ఎక్కడైతే ప్రవహించే ప్రతి చోట కూడా ప్రజా రవాణాకి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ప్రజా రవాణాతో పాటు ప్రజల ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓకి అదేవిధంగా పోలీసు వారికి కూడా ఒకలాంటి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎంఆర్ఓ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఎక్కడికక్కడ ఏదైతే వాటర్ ఫ్లడ్ కిందకి ఫ్లో అవుతుందో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎక్కడన్నా కాజువేల మీద కానీ వాటర్ గానా ప్రవహించి లెక్కైతే అక్కడ ముందుగానే ప్రజా రవాణానికి అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టి వెంటనే అటు ఆ కాజువేల నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో అదేవిధంగా ఏలూరు జిల్లాలో చుట్టుపక్కల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే తమ్మిలేరు రిజర్వాయర్ కి పూర్తి స్థాయిలో వాటర్ చేరుకుంది. ఆ వాటర్ స్థాయిని కూడా నిన్న ఏదైతే 5,000 క్యూసెక్ల వాటర్ కిందికి రిలీజ్ చేశారు. దీంతో ముఖ్యంగా ఈ తమ్మిలేరు గనక పొంగితే గనక ఫస్ట్ ఇబ్బంది పడేది ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఏలూరు ప్రాంతం. దీనికి ఇప్పటికీ ఏలూరులో ఉన్నటువంటి శనివారపేట కాజువే మీద పూర్తి స్థాయిలో 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీని వెంటనే ఏలూరు ఎంఆర్ఓ అదేవిధంగా ఏలూరు డిఎస్పీ కూడా వెంటనే విజిట్ చేసి ఏదైతే శనివారపేట కాజువేని పూర్తి స్థాయిలో నిలిపివేశారు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఏలూరు తెంగులమూడి అదేవిధంగా కింద ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతాల్లో కూడా ఏదైతే చేపల చెరువులు అదేవిధంగా ఈ వ్యవసాయ వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. కానీ అంచనాకు మించిన కూడా ఈ అధిక వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడు కూడా తమిళనాడు నుంచి కంటిన్యూగా ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇదే వాటర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగం దీని మీద పూర్తి స్థాయి మీద శ్రద్ధ చూపించి ఎటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా వ్యవసాయ భూములకైనా చెరువులకైనా ఎటువంటి నష్టం లేకుండా ప్రతి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్పుకోవచ్చు. విజయ, థ్యాంక్ యూ విజయ్.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరాట లభించింది. 4 ఏళ్ల క్రితం నమోదైన ఒక కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అప్పటికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్రింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఏపీలో మందు బాబులకు ఇది నిజంగా శుభవార్తే. నిన్నటి నుంచి రాష్ట్రంలోని కొత్త బార్ పాలసీ అమలుకి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకు రాష్ట్రంలో బార్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉండగా కొత్త విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచే బార్లు తెరుచుకుంటున్నాయి. రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్గా ఉండనున్నాయి. బార్ల పని గంటల సమయంలో 12 నుంచి 14 గంటలకు పెరిగింది. 2028 వరకు బార్ల పనివేళలు ఇలాగే కొనసాగుతాయని నిశాంత్ స్పష్టం చేశారు. మద్యం దుకాణాల్లో 10% కల్లుగీత కులాలకు చెందిన వారికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యూరియా లభ్యతపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిన్నటికి 9,000 టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని, ఈ రోజు రాత్రికి మరో 5,000 టన్నుల యూరియా వస్తుందని ప్రభుత్వం తెలియజేశారు. రానున్న వారం రోజుల్లో రాష్ట్రానికి 27,470 టన్నుల యూరియా చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. రైతులెవరూ ఇబ్బంది పడకుండా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వరదల కారణంగా పంట నష్టంపై 5 రోజులు సర్వే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరంగల్ మహానగరంలో చెరువుల కబ్జా ఆగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమారం గ్రామంలో ఉన్న 68 ఎకరాల శ్యామల చెరువు ప్రస్తుతం 35 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు. చెరువును కాపాడాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నతాధికారులకు, ఇరిగేషన్ అధికారులకు లేదని స్థానికులు తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుని చెరువును రక్షించాలని, ప్రభుత్వం చెరువులు భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించి శ్యామల చెరువును రక్షించాలని భీమారం గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక స్వార్థం కారణంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంటే భారత్ మాత్రం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సెమీకాన్ 2025 సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పటికీ భారత్ ఆర్థికంగా బలంగా నిలబడిందని అన్నారు. భారత్ ఇప్పుడు కేవలం బ్యాక్ ఎండ్ కార్యకలాపాలకు పరిమితం కాకుండా సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, ప్యాకేజింగ్ వరకు పూర్తి స్థాయి సామర్థ్యం గల దేశంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వివరించారు. पहले क्वार्टर के जीडीपी नंबर आए हैं. एक बार फिर भारत ने हर उम्मीद, हर अपेक्षा, हर आकलन से भी बेहतर प्रदर्शन किया है. एक तरफ जब दुनिया भर की इकोनॉमीज में चिंताएं हैं, आर्थिक स्वार्थ से पैदा हुई चुनौतियां हैं,